ఉగాది పచ్చడి చేయాలని అందరికీ కూర్చున్నాను, నాకే రాదు. ఓ ఏంటో ఏం చేయాలి? వచ్చేసా, ఇంత పని తీసుకొచ్చేసా. నువ్వు చేయడం తెలుసా? నీకు రాదా? రాదు. అందుకనే సుబ్బు నేను తింగర్ది అని పిలుస్తాడు. తింగర్దా. సరే ఏదో ఒకటి చేద్దాం. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవి? మామిడి పండుతోటే ఉగాది పచ్చడి చేద్దామని ఫిక్స్ అయ్యా. నాకు తెలుసు మీకేం కావాలో. అందుకే బెల్లం తెచ్చా. స్వీట్ తీసుకొచ్చేసావు. ఓకే, నీకొచ్చా ఉగాది పచ్చడి చేయడం? ఇంపాసిబుల్. ఓకే, సో బేసికలీ నాకు తెలిసింది ఏంటంటే కొంచెం స్వీట్, కొంచెం మామిడికాయ, కొంచెం చింతపండు వేసి అన్ని కలిపేసి ఇట్లా మిక్స్ చేసేస్తే ఐ థింక్ దట్స్ ఇట్స్ డన్. అవును, సుబ్బువేడి సుబ్బు కాల్ చేసావా? తెలుసాను, ఉగాది రోజు కూడా ఆఫీస్ వెళ్ళాడు తింగరాడు. ఈరోజు ఆఫీస్ ఏంటి? మన సినిమా రిలీజ్ కదా, టెన్షన్ ఉందా? నీకు టెన్షన్ ఉందా? నాకు విపరీతంగా ప్యాక్ అవుతుంది. నాకు అసలు టెన్షన్ లేదు. అయినా టెన్షన్ ఎందుకులే, మంచి సినిమా తీసాం కదా మొత్తానికి. మన ఆడియన్స్ కూడా మంచి వాళ్ళు, ఎంజాయ్ చేస్తారు సినిమా చూసి. సో టెన్షన్ అనిపించలే, టైం తీసుకోండి. ఫస్ట్ నా టెన్షన్ అంతా ఉగాది పచ్చడి ఎలా చేద్దామని, సినిమా గురించి కాదు. ఇప్పుడు ఏమేమి మిస్సింగ్? అదే నాకు అసలు అర్థం కావట్లేదు, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అన్నీ ఒక దాంట్లో వేసి, లేకపోతే గ్రైండర్లో వేసి కొట్టేద్దాం. ఈజీ కదా. ఉగాది స్మూదీ చేద్దాం. కాదు, ఏమేమి మిస్సింగ్ ఇంగ్రీడియంట్స్? 3 ఉన్నాయి ఇక్కడ. బెల్లం ఉంది, తీపి, పులుపు, అదేంటి చింతపండు, అరటిపండు. మెయిన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒకటి ఉండాలి కదా, ఇంకోటి ఏదో ఉండాలి మనకి. ఉగాది పచ్చళ్ళు అంటారు తీపి, పులుపు, చేదు మిస్సింగ్. ఎట్లా? వచ్చేసాడు. అడ్వాన్స్ బుకింగ్ లేకుండా డైరెక్ట్గా థియేటర్కి రావడం వల్ల టికెట్లు దొరికే ఛాన్స్ ఒక 98% వరకు తగ్గిపోతుంది. ఇంకా లేట్ అయితే ఆ 8% ఛాన్స్ కూడా ఉండదు, 2% పడిపోవాల్సి వస్తుంది. ఒక్క నిమిషం, మా ఎవడే సుబ్రహ్మణ్యం టీం ఇక్కడ ఏదో ఉప్మా చేస్తున్నారు. అవును, వాడి ముందు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉందాం, లేకపోతే వాడు చిన్న చూపు చూస్తాడు. సినిమా గురించి కంప్లీట్ కాన్ఫిడెన్స్. ఏంటి నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? ఇదేంటిది నా చేతిలో? వేపా? అవును, చేదు నీలా. అందుగా నవ్వుతున్నారు. మీకు ఆ విషయం తెలుసా? ఉగాది పచ్చళ్ళు ఏం లేకపోతే నడుస్తుంది, కానీ వేప పువ్వు లేకపోతే నడవదు. అంటే నేనే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట మన సినిమాలో. బాగా చెప్పా కదా. ఈ మైక్ ఎందుకు ఇక్కడ? ఈరోజు రిలీజ్ కదా, సో ఉగాది ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందుకే నా ఉప్మా చేస్తున్నారు. ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడా? ఓకే, అయ్యేటప్పుడు చెప్తాను తినేసి ఉగాది పచ్చడి చేశారు, ఉప్మా చేశారు అన్నది. సరే, ఎలాగో అది జరగటానికి, ఇది చేయడానికి కాస్త టైం ఉంది కాబట్టి మనం మన సినిమా గురించి మాట్లాడుకుందామా? ఆనంది కూడా వచ్చింది ఇవాళ. నైస్. ఏంటి దూరం నుంచి చూసారు అనుకుంటున్నాను, ఎవరు అబ్బాయికి ఏదో డ్రెస్ వేసారా అనుకుంటున్నా. సరే, తెలుగు అర్థమైపోతుంది. సినిమా అయిపోయేటప్పటికి మర్చిపోయాను, స్టార్టింగ్లో తెలుగు రాదు కదా అని ఇష్టం వచ్చినట్టు కౌంటర్లు వేసేవాళ్ళం. సో ఇవాళ మన ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ కదా. ఏంటి కొంచెం ఏమైనా టెన్షన్గా ఉందా?
ఇచ్చింది, పాజ్ ఇచ్చింది అనుకుంటే క్వశ్చన్ అడిగే ముందు తెలుసు చిన్న పాజ్ ఉంటుందని యాషెస్గా ఇచ్చింది. సరే, Yes, I am so excited that I can't show the excitement. I just can't believe that the movie is releasing and it's not getting into me. వై యూ కాంట్ బిలీవ్, ఎందుకు అనుకుంటున్నావు? I don't know. Everything happened too soon, I guess. చాలా చాలా ఫాస్ట్ ఉన్నాం ఉంటుంది బేసిక్గా మనం. నీకు ఎలా ఉంది అసలే ఫస్ట్ సినిమా? నాకు టెన్షన్ ఏం లేదు, ఐఎమ్ రెడీ. వారిని మేమంతా నేను ఆల్రెడీ 10 సినిమాలు చేసి నేనే టెన్షన్ పడుతున్నాను. బాగుంది అలా చెప్తున్నాడు కానీ బయటికి నాకు తెలిసి తడిసిపోతుంది లోపల.